మనలో చాలామందికి కాశ్మీర్‌ని చూడాలి, అంతా ఎక్స్‌ప్లోర్ చేయాలని చాలా ఆశగా ఉంటుందండి. నిన్న పహల్గామ్ ఇన్సిడెంట్ చూడగానే చాలా బాధేసింది. మేము అక్కడికి వెళ్ళి చాలా ఎంజాయ్ చేశాము. కానీ ఇలాంటి అనుకోని సిట్యుయేషన్స్ ఎదురైతే మా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా భయమేసింది ఒక్క క్షణం. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రికవరీ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నానండి. అండ్ ఎందుకు ఇలా చేస్తారో అస్సలు అర్థం కాదు. ఎంతో దూరం నుండి ఎంతో ఖర్చు పెట్టుకొని ఆ ప్లేసెస్ అన్నీ, ఆ అందాలన్నీ కూడా చూడాలని చెప్పి ఎంతో ఆశగా వెళ్తాము. మనకున్న బిజీ లైఫ్‌లో మన వర్క్ స్ట్రెస్ కానివ్వండి, మెంటల్ స్ట్రెస్ కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ ఏవైనా సరే అవన్నీ మర్చిపోయి కొంతకాలం మన కోసం మనం బ్రతకాలి అని చెప్పి, మనకొక రిఫ్రెష్‌మెంట్‌లా ఉంటుంది అని చెప్పి ఇలాంటి ప్లేసెస్‌కి వెళ్ళి కొద్ది రోజులు హ్యాపీగా గడిపి, ఆ వచ్చిన తర్వాత చాలా ఎనర్జీతో మళ్ళీ మన వర్క్స్ మనం చేసుకుంటూ ఉంటాము. కానీ అలాంటి ప్లేసెస్‌కి వెళ్ళినా కూడా మనకి సేఫ్టీ అనేది ఉండట్లేదు. ఎక్కడికి వెళ్ళినా సేఫ్టీ ఉండదు. అది నేను ఒప్పుకుంటాను. కానీ మరీ ఇలా మనుషులే మనుషుల్ని చంపడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అది అస్సలు నచ్చలేదు. పహల్గామ్‌లో అయితే మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేశామండి. మాకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. అలానే ఈ ట్రిప్ మొత్తంలో మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదా అంటే మేము కూడా చాలా ఫేస్ చేశాము. చావు అంచుల వరకు వెళ్ళి వచ్చామండి. కానీ అవన్నీ కూడా తట్టుకొని మా ఇంటికి మేము సేఫ్‌గా వచ్చాము అంటే ఆ భగవంతుడి దయ్యే అని అనుకుంటాము. పిల్లలతో వెళ్ళినప్పుడైతే ఇంకా కంగారు ఎక్కువ ఉంటుంది. అలాంటిది స్నో ప్లేసెస్‌కి మేము మా ఓన్ కార్ తీసుకొని ఇక్కడి నుండి అక్కడి వరకు ట్రావెల్ చేసి అసలు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మేము కల్లో కూడా ఊహించలేదు. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. అవన్నీ తెలుసుకోవాలి అంటే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. మీకు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి. ఇది మేము పహల్గామ్‌లో తీసుకున్న వీడియోస్ అనమాట. అవి ఈరోజు ఎందుకో పోస్ట్ చేయాలనిపించింది.